తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ సర్కార్ అభివృద్ధిపై పనిచేయడం లేదని, అవినీతిపైనే దృష్టి అని ఆరోపించారు. సీఎం, మంత్రులు, అధికారులు కూడా అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. ఇటు రైతుల పేరుతో సీఎం రేవంత్ రాజకీయం చేస్తూ వారికే అన్యాయం చేస్తున్నారని అరవింద్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 9 నుంచి 13 రూపాయల వరకు యూనిట్ కొంటుంది. ఈ పీఎం కుసుమ్ కింద 3 రూపాయలకు కొనొచ్చు యూనిట్, కొంటలేదు. ఆల్రెడీ ప్లాంట్లు ఉన్నాయి, వాళ్ళని సతాయిస్తుంది రైతుల్ని. 13 రూపాయలకు కొంటుంది కానీ 3 రూపాయలకు కొంటలేదు. అది కూడా ఎక్స్పోజ్ చేస్తాం, విత్ డేటా అన్ని ఎక్స్పోజ్ చేస్తా. మొత్తం ముఖ్యమంత్రి కరప్టు, మంత్రులు కరప్టు, ఆఫీసర్లు ఇంకా కరప్టు. ఎవడు కరప్షన్ ఎక్కువ చేస్తాడో, ఎక్కడ కరప్షన్ స్కోప్ ఉందో వాడిని తీసుకొచ్చి అందులో పెట్టుడు ఆ డిపార్ట్మెంట్లో. ఇది రేవంత్ ప్రభుత్వం. ఏదో పనికిమాలిన యాప్ పెట్టినట్టు ఉండే అగ్రికల్చర్ మంత్రిడా, ఆయన పేరేంది, తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి ఏం అర్థమైందో ఆ యాప్ ఎంత కమిషన్కి కొనుక్కుర్రో, ఇంతకు ముందు ఏ రకంగా అయితే ఇస్తుండనో ఇమీడియట్ గా తక్షణంగా అదే రకంగా సరఫరా చేయాలి. ఈ రేవంత్ మళ్ళా కిషన్ రెడ్డి ఇంటి ముందర వడ్లు పోస్తా, అరవింద్ ఇంట్ల ముందర, బీజేపీ వాళ్ళ ఇంటి ముందర వడ్లు పోస్తా. ఫస్ట్ నువ్వు 32 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు బాకీ ఉన్నావు భారతదేశానికి. ఫస్ట్ అక్కడి ఊకే రాజకీయాలు చేయకు రైతులతోటి, రైతుల శ్రేయస్సును అమ్ముకోకు.